మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరిత సగోత్రోత్పన్నం హరిభక్తిపరాయణం శంకర గురువరేంద్ర చరణం శరణం ప్రపద్యే. శ్రీ మహద్భ్యో గురుభ్యో నమః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అరుణాం కరుణాతరంగితాక్షిం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదివిరయువృతాం అయూకైః అహమిత్యేవ విభావయేద్భవానీం. ఓం శ్రీమాత్రే నమః. భక్తి సమాచారం ప్రేక్షకులకు రాజ్ల త్రిపుర సుందరీ దేవి యొక్క శుభాశీస్సులు. మనము ప్రతి నెల మాస ఫలితాలు చెప్పుకున్నట్టుగానే వచ్చే నెలలో అంటే నిజ జ్యేష్ఠ మాసంలో జూన్ 16 నుంచి జూలై 14 వరకు ఉండబడేటువంటి ఒక నిజ జ్యేష్ఠ మాసంలో ద్వాదశ రాశులకు ఏ విధంగా ఉంటుందో మనము క్లుప్తంగా తెలుసుకుందాం. నిజ జ్యేష్ఠ మాసము జూన్ 16 నుంచి జూలై 14 వరకు వృశ్చిక రాశి వారికి. ఈ రాశి వారికి మంచి శుభయోగం ప్రారంభమైందని చెప్పొచ్చు. ప్రయత్నించినటువంటి ఒక కార్యక్రమాలన్నీ కూడా శుభంగా నెరవేరుతూ ఉన్నాయి. కొత్త వారితో పరిచయాలు జరుగుతూ ఉంటాయి. శుభకార్యాలు చేయడం జరుగుతూ ఉంటుంది లేదా పాల్గొనడం అనేటువంటి జరుగుతుంది. గత సంవత్సరం పైనుంచి వృశ్చిక రాశి వారికి ఫలితాలు చెప్పాలంటే మాకే చెప్పేవారికే బాధగా ఉండేది. ఎప్పుడు అశుభ ఫలితాలే చెప్పడం, ఏది కరెక్ట్గా చెప్పకపోవడము, ఏది జరగకపోవడం, వారు కూడా బాధపడుతూ ఉండేవారు. కానీ ఆ భగవంతుని దయ వల్ల మొన్న జూన్ 2వ తారీఖు నుంచి వృశ్చిక రాశి వారికి మంచి యోగం కలిసి వచ్చింది. మంచి రోజులు వచ్చినాయి. ప్రతి పని కూడా నిర్విఘ్నంగా కొనసాగడానికి ఆస్కారం ఉంది. పెండింగ్ పనులన్నీ పూర్తి చేసుకుంటారు. స్థిరాస్తులు చరాస్తులు కొనుగోలు చేయడం జరుగుతుంది. నూతన బంధుత్వాలు ఏర్పడుతుంటాయి. కొన్ని కార్యాలయాల్లో కొన్ని పనులలో చిన్న చిన్న అయినటువంటి ఒక ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా తొందరగానే సమసిపోయి శుభ ఫలితాన్ని ఇవ్వడానికి ఆస్కారం ఉంది. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరగడం జరుగుతుంది. రుణబాధలు కూడా కొంత తొలగిపోయి ఆనందదాయకమైనటువంటి ఒక జీవితాన్ని గడుపుతారు వృశ్చిక రాశి వారు ఈ నెలలో. ఇక మొదటి వారం చూసుకున్నట్టయితే కులాచారాల యందు మంచి శ్రద్ధ చూపడము. మనకున్నటువంటి ఒక ఆచారాలు కొన్ని ఉంటాయి, సాంప్రదాయాలు. ఆ సాంప్రదాయాలందు శ్రద్ధ చూపి వాటిని పాటించడం జరుగుతుంది. ఉద్యోగంలో వ్యాపారంలో డెవలప్మెంట్ బాగా ఉంటుంది. కొత్త వారితో పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి. వ్యాపారంలో మంచి మార్పులు తీసుకొచ్చి జనాకర్షణ సహితంగా చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. దానివల్ల మంచి లాభాలు పొంది సుఖమయమైనటువంటి ఒక జీవితాన్ని గడుపుతారు మొదటి వారం. ఇక రెండవ వారం కనుక చూసించినట్టయితే మంచి లాభాలు చూస్తారు. ఈ వృశ్చిక రాశి వారు గత సంవత్సరం నుంచి చూడనటువంటి యొక్క లాభాలు ఈ నెలలో చూడడం జరుగుతుందేమో. మంచి పనుల గురించి ఆలోచన చేయడము, మంచి చేసేటువంటి ఒక వ్యాపారంలో మంచి మార్పులు తీసుకురావడము, ఆర్థిక పరిస్థితి మెరుగుపడము, జనాకర్షణ తగలడము జరుగుతుంది. నూతన గృహ నిర్మాణానికై ఆలోచన చేయడం జరుగుతుంది. ఇల్లు కూడా కొనడానికే ఆస్కారం ఉంది. ఇక మూడవ వారం కనుక చూసుకున్నట్టయితే పెద్ద గురువులను దర్శించడము, దేవాలయాలకు వెళ్ళడము, దైవ దర్శనం చేసుకోవడము, తీర్థయాత్రలు చేయడము, క్షేత్రయాత్రలు చేయడము రెండు కూడా జరుగుతాయి. వ్యాపారస్తులకు
కొత్త వ్యాపారానికై ప్రయత్నించడం జరుగుతూ ఉంటుంది. మంచి ఆలోచనలతో వ్యాపారాలలో ముందుకు అడుగేయడం జరుగుతుంది. ఉద్యోగస్తులకు ఉన్నతి పొందడము, ప్రమోషన్లు రావడము, రివార్డులు అవార్డులు తీసుకోవడము, సుఖంగా సంతోషంగా ఉంటారు 3వ వారంలో. ఇక 4వ వారం కనుక చూసుకున్నట్టయితే చిన్న చిన్న ఆటంకాల చేత కార్యక్రమాలలో విజయం సాధించడం జరుగుతుంది. ఆశించినటువంటి యొక్క ఫలితాలు పొందుతారు. కొద్దిగా ఆలస్యమైనప్పటికీ ఆశించినటువంటి యొక్క ఫలితాలు పొంది మీరు ఆనందంగా ఉండి 10 మందిని ఆనందంగా ఉంచబడేటువంటి యొక్క కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. గౌరవ ప్రతిష్టలు పెరిగిపోయి ఇంతకుముందు మేము తిట్టిన వారే ఇప్పుడు మీ చుట్టూ తిరుగుతూ మిమ్మల్ని దేహి అనేటువంటి ఒక పరిస్థితి ఏర్పడడానికి ఆస్కారం ఉంది. కాకపోతే మానవ జీవితం కాబట్టి మన జాతకరీత్యా ఏమన్నా దోషాలు కనుక ఉన్నట్టయితే అవి పోవడానికి ప్రతిరోజు కూడా మీరు లలిత త్రిశతి పారాయణం అనేటువంటిది చెయ్యండి. సరే, మన జాతకరీత్యా ఇది ఏమన్నా దోషాలు అంటే అవి కూడా వెళ్ళిపోయి శుభంగా అడుగు ముందుకు పడి మనం చేసేటువంటి ఒక కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా నెరవేరడానికి మీరు ఈ నెలలో లలిత త్రిశతి పారాయణం ప్రతిరోజు ఒక్కసారి చేయడం అలవాటు చేసుకోండి. మీరే సంతోషంగా ఆనందంగా ఉంటారు. ఇది శుభం.